గంగపుత్ర కట్టమైసమ్మ దేవికి అందరికి ఆకలి అవుతుంది కానీ ఈరోజు గంగపుత్ర సంఘం సంగారెడ్డి వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మత్స్యకార సంఘం ఆధ్వర్యం పౌరవ సన్మానం దాని కొరకు మాకు హైదరాబాద్ నుంచి మీ అందరికీ ఘనంగా సన్మానం జరుగుతుంది చూడాలన్న ఉద్దేశంతో ప్రదేశ్ గంగపుత్ర సంఘం అంతా కూడా ఇక్కడికి వచ్చింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మెట్టు సాయి కుమార్ గారు, మత్స్య సహకార సంఘం చైర్మన్ గారు, అదేవిధంగా నాగేష్ గారు, పూట సత్తయ్య గారు, హరికిషన్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరిమణులారా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పింది కానీ ఈ తెలంగాణ మొత్తంలో కూడా సంగారెడ్డి గంగపుత్ర సంఘం మత్స్యకార సంఘానికి ఒక ఘనత ఈ చైర్మన్ గెలిచినటువంటి సందర్భంగా ఎక్కడ కూడా గెలవలేదు. ఈ రాష్ట్రం మొత్తంలో సంగారెడ్డి గెలిపించినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఐపీఎస్ ఒక కమిషనర్గా ఇది ఎందుకంటే మనం సేవ కలిగేటువంటి భాగ్యం వాళ్ళకు. ఇవాళ ఇంజనీర్లు అంటే వాళ్ళు పొద్దున్నీ 24 గంటలు జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళవి ఉన్నాయి. చాలామంది వాళ్ళ ఇంజనీర్ చేసారు, డాక్టర్లు ఈ మధ్యనే కాలంలో మన వాళ్ళు ఒకప్పుడు మేము 20 సంవత్సరాల క్రితం తెలంగాణ మొత్తంలో చూస్తే 10-20 మంది, వరంగల్లో మాత్రం ఒక 30 మంది ఆ రోజులో, హైదరాబాద్లో 4-5 డాక్టర్లు చదువుకున్నటువంటి వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో 30-40 మంది ఉన్నారు, వరంగల్లో ఒక 50 మంది, కరీంనగర్లో 30 మంది. గంగపుత్రులు కాదు ఇచ్చిన 2 కళ్ళు, ఒక కన్ను గంగపుత్రులు, ఒక కన్ను అన్ని కమ్యూనిటీలను రాబోయే రోజులు 3 కాదు 10 మంది గెలిచే విధంగా మన ప్రయత్నాలు జరగాల. ఇది మా యొక్క ప్రదేశ్ గంగపుత్ర సంఘం ఆ రోజులో ఏల్ మలయ్య గారు అంటుండే, ఎక్కడ పోయినా ఈ వేదిక పైన చెప్తుండే, నా పిల్లవాడు ఎవడన్నా నా బిడ్డలు ఐఏఎస్ అవుతే నేను తులాభారం చేస్తాను. కానీ తెలంగాణలో మొన్న జరిగినటువంటి గ్రేడ్ 1 జరిగినటువంటి దానికి ఒక అమ్మాయి సత్యమణిని ఒక అమ్మాయి ఇక్కడ అమ్మాయి ఎన్నికైంది, ఒక్క ఆమెనే తెలంగాణ మొత్తంలో గ్రూప్ 1లో చాలా ఒక 10 మంది వరకు గంగపుత్రులు అదైరు. మనం కూడా రాబోయే రోజుల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 రాయాలి. ఈ విధంగా చదువు. ఇప్పుడు 2 నిమిషాలంటే 5 తీసుకుంటున్నా. సుధాకర్ 2 నిమిషమే.